జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం తదనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం మూర్ధానందివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతిభింజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరరతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీచరణలాక్షాంగదాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంగరాయ వేషాం శ్రీరంగేశాయ మంగళం. స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధంకణబాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతానికి 13వ రోజు.
ఈరోజు గోదాదేవి 8వ గోపబాలికని మేల్కొల్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. ప్రతిరోజు ఒక్కొక్క గోప బాలికని లేపే ఒక వ్యాజంతో తాను స్వామి సన్నిధానానికి వెళ్ళి తన ఊరిలో ఉండేటటువంటి చెలియలందరినీ కూడా తోడు చేసుకుని స్వామి సన్నిధిలో ఆసుగా ఒక్కొక్క పాటని తను పాడింది. ఆ పాటలకే మనం తిరుప్పావై అనే పేరుతో అందులో గోదాదేవి చేసినటువంటి ఉపదేశాన్ని మనం స్మరించే ప్రయత్నం చేస్తున్నాం. గోదాదేవి స్వామి సన్నిధిలో పాడినటువంటి పాటలలో మనిషై పుట్టినవాడు, తను మానవ జన్మని సఫలం చేసుకోవడం కోసం తెలుసుకోవలసినవి, చెయ్యవలసినవి ఇవి అనేదాన్ని ఒక క్రమ పద్ధతిలో మనకు ఉపదేశం చేసింది. 30 మెట్లు కట్టినట్టుగా సర్వ వేదాలలో ఉండేటటువంటి తాత్పర్యాన్నంతటినీ కూడా ఏది భగవంతుడు వేదాలని బ్రహ్మకి ఉపదేశం చేశాడో, ఏది తెలియాలి అని వేదవ్యాసాది మహామునులు పురాణములని ఇతిహాసములని వారు రచించారో, ఏది తెలియాలి అని మన మహానుభావులైనటువంటి ఋషులు, గురువులు, ఆచార్యులు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా తమ తమ ఉపదేశములని ప్రసాదించారో వాటన్నిటి యొక్క తాత్పర్యాన్ని ఒక చోటకి తెచ్చి అమ్మ కనుక పిల్లలకి సుఖంగా అందించినట్టుగా, శ్రమజనకం కాకుండా ఇచ్చేట్టుగా గోదాదేవి అందించింది. పాటలంటే అందరికీ ఇష్టమే కనుక హాయిగా పాడుకుందాం రండి అని పాటల రూపంలో మనకు అందించింది తిరుప్పావై అనేటటువంటి పేరుతోటి. ఈ 30 రోజుల్లోనూ మన 30 పాటల్ని మనం తెలుసుకుని అందులో ఉండేటటువంటి తాత్పర్యాన్ని కనుక మనకి స్పష్టం మనసుకి పడితే, అంటే చెప్పగలిగిన వాళ్ళు సవ్యంగా చెబితే, వినేవాళ్ళు సవ్యంగా వింటే, అది వాళ్ళ మనస్సులోకి ఎక్కితే, అది మనస్సులో పడితే మన జన్మలో ఇహ మనం చేయవలసినది అంటూ ఏది ఉండనే ఉండదు. అంతా స్పష్టంగా గోదాదేవి చెప్పింది మన జీవన విధానాన్ని గురించి. అందులో మనం చెప్పుకుంటున్నాం, గోదాదేవి గోపికలను ఒక్కొక్క ఆమెను లేపి తనతో చేర్చుకుంటుంది. ఆ లేపటం కోసమనే ఒక 10 పాటలు పాడింది, 10గురిని లేపుతున్నట్టుగా. ఇది చక్కగా గొల్లపిల్లల్ని తను కూడా ఒక గొల్లపిల్లగా మారి, ఆ భావనలో ఊరికే మారడం అంటే ఏదో నాటకం వేసేవాళ్ళు, యాక్షన్ చేసేవాళ్ళు, తాత్కాలికంగా ఏదో చేసుకున్నట్టు కాకుండా అందులో షీ వాజ్ సో ఇమ్మర్స్డ్, తను పూర్తిగా మునిగిపోయిందన్నమాట. అదే మాట, అదే చేత, అదే నడక. తను వాడేటటువంటి పదాల్లో కూడా ఎంత నైజం కనిపిస్తుందో మనకి. మామూలుగా అయితే తను వైదిక కుటుంబంలో పుట్టింది, ఆలయం దగ్గర దేవుడి సేవ చేసుకునేటటువంటి మహనీయుల మధ్య పుట్టింది. ఏదైనా తెల్లారడానికి గుర్తులు చెప్పాలి అని అంటే అక్కడ ఆలయంలో తెల్లవారడానికి, ఆ తెల్లవారే సమయంలో అక్కడ ఉండేవాళ్ళు ఏమేం చేస్తుంటారో అలాంటి గుర్తులు చెప్పాల్సింది. కానీ గోదాదేవి అట్లా చెప్పదు. అక్కడ గొల్లపిల్లలు వాళ్ళ ఇండ్ల దగ్గర ఏమేమి గుర్తులు కనిపిస్తుంటాయో
అలాంటి గుర్తుల్నే చెప్తుంది తప్ప వైదికమైనటువంటి గుర్తులు చెప్పదు. 10 మందిని లేపుతూ మనకి పైన గోపికల యొక్క ఆనాటి శ్రీకృష్ణుడి కోసం వాళ్ళు ఎలా అయితే ఒకరినొకరు లేపుకుని వెళ్ళారో అట్లానే మనకు ఒక మంచి కథ కనిపిస్తున్నప్పటికీ జాగ్రత్తగా మనం గమనిస్తే దాంట్లో ఒక భగవత్తత్వాన్ని మనం పొందడానికి, ఈ జన్మని మనం సఫలం చేసుకోవడం కోసం ఏ రకమైనటువంటి క్రమ వికాసం మనలో ఏర్పడాలో, ఏ పెర్ఫెక్ట్ ఎవల్యూషన్ ఆఫ్ అ సోల్ అండ్ ద నాలెడ్జ్, అది ఏ రకంగా ఉంటాయి అనేది గోదాదేవి మనకి చాలా అద్భుతంగా వివరిస్తుంది. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అసలు ముందర దేవుడు అంటే ఏమిటో ఇంట్రడ్యూస్ చేసింది ముందర గోదాదేవి. 4 దశలు. ఇది ఆత్మని అంటే మన మనస్సుని అట్లా నడపడానికి ఈ 4 దశలని జ్ఞాన దశలు అని అన్నారు. ఇది వింటూ ఉంటేనే ఏర్పడుతుంది సుమండి. ఇది మరో రకంగా మనం సాధన చేద్దామంటే సాగేది కాదు. దాని గురించి మనం పెద్దల ద్వారా శ్రద్ధగా శ్రవణం వినాలి వినాలి వినాలి. అప్పుడు విన్నదాన్ని సాగించే అభ్యాస ప్రభావం చేత ఈ 4 దశల్ని కనుక మనం సాధించగలిగితే ఇది ఆ సన్నిధానాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ మనస్సు మొట్టమొదట ఉండగలిగితే భగవంతుణ్ణి మన మనసులో ఫిక్సప్ చేసిన తర్వాత కూడా 2 రకాలుగా మళ్ళీ భగవంతుణ్ణి మనం చూస్తాం. ఏమిటి 2 రకాలు? యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి అని చెప్పాడు భగవద్గీతలో చెప్పినటువంటి మాట. కనుక దైవీ భావనతోటి నిన్ను నువ్వు శక్తివంతం చేసుకోవాలి. ప్రపంచపు అవసరాలేమిటో తెలిసి వాటిల్లో నువ్వు మగ్నమై ఉండాలి. దానికి సోషల్ సర్వీస్ అని పేరు పెట్టారు. దీనికి స్పిరిచువాలిటీవో ఫిలాసఫీవో రిలీజియస్సో ఏదో పేరు పెట్టారు. అసలు ఈవేళ సన్నివేశాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న మన వాళ్ళు గోపికని లేపేటప్పుడు ఎవరిని ఏమని లేపారండి ఆవిడ్ని? మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నిన్న గోపికని లేపేటప్పుడు ఎవరిని చూపించి లేపారు? రాముణ్ణి చూపించి లేపారు. అది ఎవరి ఊరు? కృష్ణుడి ఊరు. అక్కడ ఎవరి సంకీర్తన చేయాలి? కృష్ణుడి సంకీర్తన చేయాలి. కానీ నిన్నటి గోపికను లేపేటప్పుడు మనత్తుకు ఇనియానై పాడవం నీ వాయ్ తిరవాయ్, మనోభిరాముడైనటువంటి స్వామిని రామచంద్రుణ్ణి గురించి మేము పాడుతుంటే ఇంకా నువ్వు నోరు తెరవేమిటోయ్ అని లేపారు. ఆ వచ్చేటటువంటి గోపికల సమూహం అంతా 2 గ్రూప్స్ కింద విడిపోయింది. ఎందుకు విడిపోయింది? కొంతమంది అందులోంచి పిల్లలు లేచి ఇది కృష్ణుడి ఊరైతే మీరు రాముడి గురించి పాడతారు. ఇక్కడ కృష్ణుడు ఇంత గొప్పవాడు మన కోసం వస్తే ఇక్కడ మీరంతానేమో మనోభిరాముడు మనోరంజకుడు రామచంద్రుడు అంటారు. మా కృష్ణుడిని మీరు తక్కువ చేస్తారా? రామచంద్రుడి గురించి మీరు పాడతారా అని అక్కడ ఒక గ్రూపు అటు వెళ్ళిందండి. వాళ్ళేం తక్కువ తినలేదండి. ఏమిటి పెద్ద మీ కృష్ణుడు గొప్పతనం చూడండి, ఇలాగ అందరినీ ఏడిపించడమే కదా అని వాళ్ళు కృష్ణుడిలో ఉండేటటువంటి లోపాలను చూపించడం ప్రారంభించారు. వీళ్ళు రాముల్లో ఉండే లోపాలను చూపించడం ప్రారంభించారు. వాదం ఎలా ఉంటుందండి? వాదం చెయ్యాలి అని అనిపించింది అనుకోండి, మనస్సు కుదురు లేకపోతే ఎదటి వాళ్ళు కనిపించే ప్రతిదీ ఒక కన్నల్లాగే కనిపిస్తుంది. దేన్ని చూసినా ఆక్షేపించాలనిపిస్తుంది. వాస్తవాన్ని తెలుసుకుందామని అనిపించదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? వీళ్ళందరికీ రాముణ్ణి కృష్ణుణ్ణి ఇష్టపడే వాళ్ళంతా కూడా రాముడి గ్రూపులోకి వెళ్ళిపోయారు. కొందరు కృష్ణుడి గ్రూపులోకి వచ్చారు కొంతమంది. ఇంకా రాముడి గ్రూపులో ఉండేవాళ్ళు కృష్ణుడిలో ఉండేటువంటి లోపాలు చూపించి ఎందుకు అలాంటి వాడిని పాడడం అంటూ వీళ్ళు
వీళ్ళు రాముడిలో ఉండే లోపాలను చూపించి ఎందుకు అట్లాంటి రాముడిని పాడడం, అది ఇక్కడెందుకు పాడాలి అంటూ వీళ్ళు ఇలాగా వాదం చేసుకోవడం ప్రారంభించారు. అసలు వీడు బయలుదేరింది దేనికోసం? వ్రతం చేయడానికి బయలుదేరారు. వ్రతం చేయడానికి బయలుదేరిన వాళ్ళు కాస్త వాదులాడుకోవడంలో దిగారండి. అంతే. ఏమవుతుంది? లక్ష్యం దెబ్బతింటుంది. రాముడి కథ చెబుతుంటే రాముడి భార్యని ఎవడో ఎత్తుకుపోయాడంటే పడుకున్నవాడు హే లక్ష్మణ ఎక్కడ నా ధనస్ పట్రా అన్నాడంటే అర్థం ఏమిటరా? ఇక్కడ ఉన్నటువంటి వీడు రాముడే, అందుకే లక్ష్మణ అని పిలిచాడు ఆయన. అర్థమైందా? అంటే ఇప్పుడు కృష్ణుడు ఎవరన్నట్టు? రాముడే. అప్పటి అవసరానికి రాముడు, ఇప్పటి అవసరానికి కృష్ణుడు, ఇంకొకసారి అవసరానికి నరసింహుడు, మరొకసారి అవతారానికి చేప, మరొకసారి అవసరానికి పంది, మరొకసారి అవతారానికి తాబేలు, ఇంకోసారి అవసరానికి చెట్టు, రాయి, నీరు, కొండ, గట్టు. అవసరాలు మనకి ఆదుకోవడానికి ఆయన. ఎలా అవసరమైతే అట్లాంటి రూపం. జత కృష్ణుడు రాముడు వేరు కాదరా, తప్పు. అనవసరంగా వాదులాడకూడదు. పదండి, మనం వచ్చింది వ్రతానికి, కలిసి బయలుదేరారు కదా, పదండి. అనవసరంగా వాదులాడడం. ఎంత టైం వేస్ట్ చేసుకున్నారు మీరు ఇప్పుడు? ఏమండి, మనకు ఎంత టైం ఏం చూడండి. అనవసరంగా లేనిపోని డిస్కషన్స్ పెట్టుకొని అని ఆ పెద్ద ఆవిడ దెబ్బలాడి వాళ్ళని సర్దుమణిగేట్టుగా చేసి పదండి ముందుకి, అక్కడ ఆవిడ లేపాలి, పదండి అన్నారండి. అంటే అంతా వచ్చి మళ్ళీ ఈవేళ 8వ గోపబాలిక దగ్గరికి వచ్చారండి. మళ్ళీ ఈవిని మళ్ళీ లేపాలి కదా, లేపాలంటే మళ్ళీ పాడాలి కదా. చేత ఏం పాడాలి? మేము రాముడి పాట పాడతాం. వాళ్ళేమో లేదే మేము కృష్ణుడి పాట. అరే మళ్ళీ ఆరంభించారా? మళ్ళీ ఇప్పుడే కదా కాస్త సైలెన్స్ అన్నా. సరే, ఒక్కటి మాత్రం వాస్తవం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరి ఊళ్ళో ఉంటామో వాళ్ళ గురించి ముందు మాట్లాడడం అనేది మంచిది. ఓకేనా? ఇప్పుడు మనం ఉండేది కృష్ణుడి ఊళ్ళో, అంచేది ముందు కృష్ణుడి గురించి మనం పాడడం అనేది ధర్మానికి విరుద్ధం కాదు, న్యాయంగా ఉంటుంది. కనుక కృష్ణుడి గ్రూప్ ముందర మీరు పాడండిరా అని పాపం పెద్ద ఆవిడ కాంప్రమైజ్ చేసింది. ఇప్పుడు ఈవేళ మనవాళ్ళు ఈ గోపికని మేలుకొల్పడానికి పాట పాడుతున్నారు. ఏం పాడారో మేము చెప్తాం, మీరు చెబుతారు కానీ. ఆండాళ్ తిరువడిగళే శరణం, పుళ్ళిన్ వాయ్ కీండానై. కృష్ణుడు పార్టీ వాళ్ళు చెప్పేశారు, రాముడు పార్టీ వాళ్ళు చూశారు. అలానా, అంతకంటే గొప్పవాడే మావాడు చూడండి అంటూ వీళ్ళు రాముడి గురించి పాడమే. పొల్లా అరక్కనై కిళ్ళి కళయిందానై అంటే వాళ్ళు మళ్ళీ ఏదో పాడబోయారు. వెంటనే పెద్ద మళ్ళీ డిస్కషన్స్, మళ్ళీ గోల ఏమిటారా, కలిపి పాడండి అని మళ్ళీ వాళ్ళందరినీ ఒక చోటకి చేరిస్తే వాళ్ళంతా మళ్ళీ కీర్తిమై పాడిపోయి పిళ్ళైగళెల్లాரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரா குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ
பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ఏలోరెంబావాయి. మొట్టమొదటి కృష్ణుడు పార్టీ వాళ్ళు కదా పాడారు. పుళ్ళిన్వాయ్ కీండానై. మరి ఎవరైనా వాళ్ళని గొప్పగానే కదని చెప్పుకోవాలి. కృష్ణుడు పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మా కృష్ణుడు ఎంత గొప్పవాడు తెలిసినా. ఎంత గొప్పవాడే. ఒక అసురుడు కొంగ వేషం వేసుకొచ్చి ఇలా నోరు తెరిచాడు. కృష్ణుని నోట్లోంచి మింగేద్దామని అనుకున్నాడు. అనుకుంటే మా కృష్ణుడు ఏం చేశాడో తెలిసిన, ఆ బకాసురుడు అని వాడికి పేరు, వాడు కొంగ వేషం వేసుకొచ్చాడు. కొంగ లాంటి వాడు. కొంగ నిజానికి కదలకుండా ఉంటుంది కదండి. కదలకుండా ఎందుకు ఉంటుంది? చేప వచ్చేదాకా ఉంటుంది. చేప రాగానే టక్కమని పట్టుకుంటుంది, వెళ్ళిపోతుందంతే. దాని నిశ్చల ధ్యానం అంతా అక్కడతోటి చెల్లు. అలాగ ఒకడు వేషం వేసుకొచ్చాడు కృష్ణుడిని మింగాలి అని. లోపల తనలో కొంగతాంటి పక్షితనం లేకపోయినా ఆరోపించుకొని వచ్చాడు. కృష్ణుడు చూశాడు, ఓరిని ఇలా వేషం వేసుకొస్తావా అని ఏం చేశాడు ఆయన? ఆ ముక్కు పుటములని పట్టుకున్నాడండి. కింద పుటం మీద కాలు పెట్టి పై పుటాన్ని పట్టి ఆ బకాసురుని ఇలా చీల్చి పారేశాడంతే. ఒక్కసారి అయిపోయింది. పుళ్ళిన్వాయ్ కీండానై. బకాసురుడి యొక్క నోటిని చీల్చాడు ఆయన. అంటే రాముడి పార్టీ వాళ్ళు ఉన్నారండి. చీల్చడం అంటే అర్థం ఏంటంటే పెట్టి అని బలాన్ని ప్రయోగిస్తే తప్ప చీల్చడం అవదు. మా రాముడు ఏం చేశాడో చెప్తాం వినండి. ఏం చేశాడేమి రాముడు? పొల్లా అరక్కనై. పొల్లా దుష్టుడైనటువంటి ఒక వాడి పేరు చెప్పడం ఇష్టం లేదండి. దుష్టుడైనటువంటి రాక్షసుణ్ణి అరక్కనై కిళ్ళిక్కడైందాన్ని గిల్లి బారేశాడంతే మావాడు. మీవాడు పెద్ద చీల్చోడు ఉంటున్నాడు, మావాడు గిల్లి బారేశాడంతే. ఎలా పక్కన ఎవరిని? రావణాసురుని గిల్లా బారేశాడు. ఎన్ని రోజులు యుద్ధం చేసేయండి ఆయన పాపం. 2 సార్లు ప్రాణం పోయినంత పని అయిందండి. ఓసారి సంజీవనిని పట్టు రావాల్సి వచ్చింది, ఓసారి సాక్షాత్తు గరుత్మంతుడే అక్కడికి రావాల్సి వచ్చింది. ఇలా వచ్చి మొత్తం పాపం వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి అగస్త్యుడు వచ్చి ఉపదేశం చేస్తే తప్ప గతి లేకపోయింది. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే అప్పుడు మనవాడు వెళ్ళి రావణాసురుని కొట్టగలిగాడు. కానీ మనవాళ్ళు ఏమిటండి, చూడండి తమ రామచంద్రుడు గొప్పతనం కదా చెప్పుకోవడం గిల్లి పారేశాడంతే. ఇలాగా నిజానికి అంతేనండి. ఆయన చేసిన పని అంతే, ఈయన చేసిన పని అంతే. వాళ్ళకి రావణాసుడికి ఫ్రెండ్షిప్ ఉందండి. అందుకోసం మొట్టమొదటి రాముడు ముందుకు వెళ్ళేటప్పుడు వెనకాతలుండేటిని శత్రువుని ఎలిమినేట్ చేసుకోకపోతే మధ్యలో పోకక అడకత్తెరలో పడ్డ పోక చెక్కలాగా అవుతాడు. అందుకోసం ఇక్కడ వాళ్ళందరినీ ఇక్కడ క్లీన్ చేసేసి అప్పుడు ముందుకు బయలుదేరాడండి ఆయన రావణాసురుడికేసి. సో రావణాసురుని సంహరించలేకపోవడం అనేది రాముడి దగ్గర ఎప్పుడూ లేదు. కానీ అతనికి ఛాన్సెస్ ఇచ్చాడు. పోనీ ఒకసారి వదిలితేనైనా నువ్వు బుద్ధి మారుతుందేమో, మళ్ళీ వదిలితే మళ్ళీ మారుతుందేమో, మళ్ళీ వదిలితే మారుతుంది. ఎవడిస్తాడండి అలాగా ఛాన్స్? వాడొచ్చి దొంగ వేషం వేసుకొచ్చి మళ్ళీ మీద పడ్డా నేను తట్టుకోగలను, కాసుకోగలను అనే ధైర్యం వాడు ఉంటుందో వాడే వదులుతాడు. అలాగా లేనివాడు అలా వదలరండి. దొరికాడు కదని అక్కడే మొత్తం చంపేయాలనుకుంటాడు. రాముడికి ఆ ధైర్యం ఉందండి. వీడు ఎటు నుంచి వచ్చి ఎలా మీద పడ్డా నేను వీడిని కాయగలను. అందుకే పో, ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, మరో ఛాన్స్ ఇస్తున్నా, మరో ఛాన్స్ ఇస్తున్నా. భగవంతుడి యొక్క కళ్యాణ గుణములని పాడుకుంటూ పోతున్నారు. ఎవరు? మిగతా గోపికలంతా. నువ్వు ఒక్కత్వే అలవలు పడుకున్నావోయ్, మిగతా గోపికలంతా పాడిపోయి పావైక్కళం పుకార్. వ్రతం కోసం మనం
చేరాలి అని అనుకున్నటువంటి ఆ సాంకేతికమైనటువంటి స్థానానికి అంతా చేరిపోయారు. ఇప్పటిదాకా చక్కగా మిగతా వాళ్ళందరినీ లేపారు. ఇప్పుడు ఈవాల్టి గోపిక లోపల ఉండేటటువంటి తత్వాన్ని చక్కగా తెలిసినావిడ. ఈవాల్టి గోపికని మేల్కొల్పేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క దివ్య పాదారవింద సంసేవనంలో ఉంటారు. పెద్దలు అనేటటువంటి పక్షుల మాటలు వింటూ ఉంటారు. అందరితో కలిసి ఉంటారు. భగవత్తత్వం అనేటటువంటిది అంతటా నిండి ఉన్నదే. నా దగ్గర అర్చామూర్తిగా ఆరాధనలు అందుకునే మూర్తి కూడా అనే విశ్వాసం కలిగి ఉంటారు తప్ప విడివిడిగా చూడరు తత్వాలని. అలాంటి మహనీయుల యొక్క దయ మనకి కలిగితే మనకి తెల్లారినట్లు లెక్కండి. కొంత ఇది లోపలిది. ఈ భావన కలిగితే తర్వాత ఎట్లా మనం లోకంలో ప్రవర్తిస్తాం అది రేపు గోపికని మేలుకొల్పుతూ ఆండాళ్ తల్లి చెప్తుందన్నమాట.